పత్రికా జర్నలిస్టులకు విలేకరులకు మా ధన్యవాదాలండి. సో త్వరలో అనంతపురం ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో అనంత షార్ట్ ఫిలిం ఫెస్టివల్ జరుగుతుందండి. ఇంతకుముందు గతంలో 7 సార్లు ఇది జరగడం జరిగింది. ఇప్పుడు మరి 8వ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ జరగబోతుంది. ఈ ఫెస్టివల్ సంబంధించినటువంటి పోస్టర్ లాంచింగ్ ను సాహెబ్ గారి చేతుల మీదుగా లాంచింగ్ చేయడం జరుగుతుంది. దీని విధి విధానాలన్నీ ఎవరైతే రషీద్ గారు డైరెక్టర్ ఉన్నారో ఆ డైరెక్టర్ క్షుణ్ణంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈ యొక్క షార్ట్ ఫిలిం ఫెస్టివల్ సంబంధించినటువంటి ఇనాగరేషన్ 27వ తేదీ మొదలవుతుందండి. ఈ నెల జనవరి. ఖచ్చితంగా ఎవరెవరైతే ఇందులో పాల్గొంటారో దానికి సంబంధించిన వివరాలు ప్రతి ఒక్కటి కూడా రషీద్ గారిని మీరు కాంటాక్ట్ కావచ్చు. ఎందుకంటే గతంలో అనంతపురంలో షార్ట్ ఫిల్మ్లకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి ఒకే ఒక సంస్థ అనంతపురం ఫిలిం సొసైటీ మాత్రమే. ఎందుకంటే రాయలసీమలో ఏకైక ఆణిముత్యం అనంతపురం ఫిలిం సొసైటీ. ఈ సొసైటీని ఆదరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. త్వరలో ఏదైతే అనంత 8వ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ ఉందో మీరు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? రండి. అన్ని వివరాలకు రషీద్ గారిని సంప్రదించండి. త్వరలో ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి పోస్టర్స్ ఇంతకు ముందే కలెక్టర్ గారి చేతుల మీదుగా లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ సాహెబ్ గారు మత గురువు చేత లాంచింగ్ చేయబడుతుంది. అదేవిధంగా ఎమ్మెల్యే ఎంపీల చేతుల మీద కూడా లాంచింగ్ చేయబడుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు అనంత ప్రజలు మాత్రమే కాకుండా రాయలసీమకు సంబంధించిన వారు, స్టేట్కి సంబంధించిన వారు కూడా ఇందులో ఇన్వాల్వ్ కావాలని చెప్పి మీకు మీడియా తరఫున నేను ఆహ్వానిస్తున్నానండి. థ్యాంక్ యూ. ఇప్పుడు अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। यहाँ पर सभी लोग शामिल होने की ये वजह है कि हमारे रशीद साहब जो है अनंतपुरम फिल्म सोसाइटी जो हमेशा इन्होंने कुछ शॉर्ट फिल्मों के ज़रिए लोगों को एक अच्छा मैसेज देते हुए लोगों को नॉलेज देते हैं। हमेशा इनके शॉर्ट फिल्मों के ज़रिए से लोगों को सोसाइटी के लिए जो हेल्पफुल रहता वो मैसेज वो पहुंचाते हैं कि इनके ये काम में अल्लाह और तरक्की दे, कि हमेशा लोगों की भलाई सोचे। इन्होंने बहुत सारे शॉर्ट फिल्म्स बनाए हैं जिसके अंदर गरीबी को हटाने के मामलात हो और सिंसियरिटी से एम्प्लॉयज़ कैसा रहना है इसके ताल्लुक से हो, और सोसाइटी में सब लोगों के लिए क्या भलाइयाँ हैं ये मैसेज देते हुए इन्होंने हमेशा शॉर्ट फिल्मों के ज़रिए लोगों को बताया है कि इनकी ये कोशिश को अल्लाह हमेशा कामयाब करे और इन्हें यूं ही तरक्कियों में नवाजे। हमेशा ये जो अनंता शॉर्ट फिल्म फेस्टिवल जो मनाए जा रहे हैं, जो भी लोग इसके अंदर पार्टिसिपेट करना चाहते हैं आप सभी लोग हमारे रशीद साहब से कांटेक्ट करें और फर्दर डिटेल्स जो भी है रशीद साहब आपको बताएंगे। इंशाल्लाह सभी भी इसका इस्तेमाल करते हुए इसका फ़ायदा उठाने के लिए सभी से मैं कह रहा हूँ। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। అందరికీ నమస్కారం అండి. ఈరోజు అనంతపూర్ జిల్లాలో అనంతపురం ఫిలిం సొసైటీ వారు 8వ అనంత షార్ట్ ఫిలిం ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. ఇది ఎంతో ఆనందదాయకం. ఎందుకంటే అనంతపురంలో చాలామంది ప్రముఖమైన యూట్యూబర్లు పుట్టుకొచ్చారు. అనంతపురంలో కళకు విఖ్యాతి చెందింది. ఇటువంటి కళాకారుల్ని ప్రోత్సహించడానికి అనంతపురం ఫిలిం సొసైటీ వాళ్ళు నిర్వహిస్తున్న ఈ అనంత ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో జరుగుతున్న 8వ ఫెస్టివల్ని దిగ్విజయం చేయండి. దీంట్లో 22 కేటగిరీల్లో తీసుకుంటున్నారు పార్టిసిపెంట్స్ యొక్క షార్ట్ ఫిలిమ్స్. మీరు సొసైటీకి ఏదైనా మెసేజ్ ఇవ్వాలనుకున్నా, లేదంటే ఏదైనా సంఘ సేవా కార్యక్రమాల పరంగా ఏదైనా మెసేజ్ ఇవ్వాలనుకున్నా, లేదంటే ఏదైనా ఉత్తమమైన సొసైటీలో ఉన్నటువంటి అధికారుల గురించి వాళ్ళ న్యాయ ప్రవర్తన ఎట్లా ఉండాలా అట్లాంటి మెసేజ్ ఓరియంటెడ్ ఏమైనా షార్ట్ ఫిలిమ్స్ తీస్తే మీరు అప్లై చేసుకోండి దీనికి. ఇందులో వీళ్ళందరికీ ఉత్తమంగా ఎవరైతే చేస్తారో వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశం అనంతపురం జిల్లా వాసులు కల్పించినందుకు అనంతపురం ఫిలిం సొసైటీ వారిని మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు అనంతపురం ఫిలిం సొసైటీ ఫెస్టివల్ జరపాలని ఈరోజు పోస్టర్ లాంచింగ్ ఒక మత గురువు అయినటువంటి నవాజ్ సాహబ్ గారి ఆధ్వర్యంలో జరగడము మాకు కూడా చాలా సంతోషము. ఈ సొసైటీ ఫిలిం ఫెస్టివల్ని విజయవంతంగా అనంతపురం ప్రజలందరూ కూడా పాల్గొని దానికి అన్ని విధాలుగా ప్రోత్సాహపరంగా నిలవాలని కోరుతున్నాం.